బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మోదీ సర్కార్కు బిగ్ షాక్ తగలబోతోందా? కేజ్రీవాల్ బెయిల్ ఇటు బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకట్టలు పెట్టే అవకాశం ఉందా అంటే అటువంటి చర్చ మొదలైంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఇండీ కూటమికి భారీ ఊరట లభించింది. కేజ్రీవాల్కు బెయిల్ రావడంతో ఇండీ కూటమిలో జోష్ ఇన్ఫాక్ట్ నిండిందని చెప్పుకోవాలి. ఇప్పుడు కేజ్రీవాల్కు బెయిల్ కలిసి వస్తుందంటున్నారు ఇండీ కూటమి నేతలు. మరో 4 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలపై కేజ్రీవాల్ బెయిల్ అంశం ప్రభావం చూపే అవకాశం ఉంది. మే 25న 6వ దశలో ఢిల్లీలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఢిల్లీ పోలింగ్పై కేజ్రీవాల్ బెయిల్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. నిజం గెలిచిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ విజువల్స్ని కొద్దిసేపటి క్రితం మేము చూపించాం. అయితే ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత మే 25న ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఆయన ప్రచారంలో పాల్గొనబోతున్నారు. అయితే ఇక్కడ కూడా కొన్ని కండిషన్స్ పెట్టింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆ కండిషన్స్కి నడుచుకుంటూ ఆ కండిషన్స్కి అనుగుణంగా ఆయన ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయన ప్రచారం ఇప్పుడు మోదీ సర్కార్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందా? ముఖ్యంగా మోదీ సర్కార్కు సంబంధించి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటే కనుక అవుననే మాట వినిపిస్తుంది. అటువంటి చర్చ ఇప్పుడు ప్రారంభమైంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ఇప్పటికే ఇన్ఫాక్ట్ ఈ అంశానికి సంబంధించి అంటే కేజ్రీవాల్ బయటకు వస్తున్నారు అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన బయటకు వచ్చి ప్రచారం చేస్తే కనుక మోదీ సర్కార్కి సంబంధించి ముఖ్యంగా బీజేపీకి ఎటువంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉందనే చర్చ ఢిల్లీలో జరుగుతోంది. అంటేనే సంబరాలు. ఆమ్ ఆద్మీ పార్టీలు ఇప్పటిదాకా ఉన్న ఆందోళనలన్నీ తొలగిపోయాయి. కేజ్రీవాల్ కి బెయిల్ రాకపోవడంతో ఇప్పటిదాకా ఆందోళనలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా పండుగ చేసుకుంటున్నాయి. కేజ్రీవాల్ గెలిచారు. కేజ్రీవాల్ కి ఎలాంటి తప్పు చేయలేదు, అందుకనే ఆయనకు బెయిల్ దొరికిందని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనా సరే ఒకవైపు 2024 ఎలక్షన్స్ కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ తలెత్తుతున్నాయి. ఆ క్వశ్చన్స్ సంబంధించి వ్యూవర్స్ కి కూడా ఆ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఆ ఇద్దరికి కూడా బెయిల్ వస్తుందా? ఇటు మనీష్ సిసోడియా అలాగే ఎమ్మెల్సీ కవిత, వీళ్ళిద్దరికీ కూడా ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉందా? కేజ్రీవాల్కు బెయిల్ రావడంతో ఇప్పుడు కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందా? అట్ ద సేమ్ టైం మనీష్ సిసోడియా కూడా జైల్లో ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందా? దీంతో పాటు మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చిన నేపథ్యం మనం చూసాం. ముఖ్యంగా ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఆయనకు బెయిల్ని మంజూరు చేసింది, మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనీష్ సిసోడియా అలాగే ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ ఇచ్చే అవకాశం ఉందా అంటే కనుక అటువంటి చర్చ జరుగుతోంది. అయితే దీన్ని బేస్ చేసుకుని వాళ్ళిద్దరూ కూడా ఇటు మే 24కు సంబంధించి ఎమ్మెల్సీ కవిత బెయిల్ అనేది కోర్టు ముందు రాబోతోంది. మళ్ళీ ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ డిస్కషన్ ఇప్పటికే ప్రారంభమైంది. ఎందుకంటే కేజ్రీవాల్కి సంబంధించి బెయిల్ ఇచ్చారు కాబట్టి, మధ్యంతర బెయిల్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకు కూడా మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంది. ఈ ఈక్వేషన్కి సంబంధించి ఒక పక్కన పెట్టే ప్రయత్నం చేస్తే కనుక ఇటు కేజ్రీవాల్ బయటకు వస్తే ఇటు ఎన్డీఏ కూటమికి ఎటువంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతోంది. మా ప్రతినిధి రామకృష్ణ డీటెయిల్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఎన్డీఏ ఏముంటుంది కేజ్రీవాల్ బెయిల్కి సంబంధించి? కేజ్రీవాల్ కి బెయిల్ రావడం అనేది ఎన్డీఏకి బిగ్ షాక్. దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలుపొందాలన్న లక్ష్యంతో 2024 లోక్సభ ఎన్నికల బరిలో చాలా ఉత్సాహంగా దిగినటువంటి ఎన్డీఏ పార్టీకి ఒక్కసారిగా కేజ్రీవాల్ కి బెయిల్ రావటం ఒక్కసారిగా వాళ్ళని ఆందోళనలోకి నెట్టేసింది. కేజ్రీవాల్ బెయిల్ ఎఫెక్ట్ ఏ రాష్ట్రాల మీద పడుతుంది? ఢిల్లీ మీద ఖచ్చితంగా పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఆ ఢిల్లీ గతంలో మాదిరిగానే కేజ్రీవాల్ ఎక్కువ సీట్లు గెలుపొందే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటు ఇక రానున్న ఎన్నికలలో కేజ్రీవాల్ ఎఫెక్ట్ మిగతా అన్ని రాష్ట్రాల మీద ఇప్పటిదాకా కూడా చూసుకున్నట్టుగైతే 3 దశ ఎన్నికలు అయ్యాయి. 4వ దశ ఎన్నికలు సోమవారం జరగబోతున్నాయి. ఇంకా 5, 6, 7 ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో వీటి మీద ఈ ప్రభావం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కేజ్రీవాల్ కి బెయిల్ రావటం, బయటికి రానున్నారు. ఈ రోజు రాత్రికి ఆయన తిహార్ జైలు నుంచి విడుదలై బయటకు వస్తారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. జూన్ 1 వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇండియా పార్టీ నేతలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కేజ్రీవాల్ కి బెయిల్ రావడంతో. కేజ్రీవాల్ ని అన్యాయంగా ఇరికించారు ఈ స్కామ్ లో. కాబట్టి కేజ్రీవాల్ ఆయన ఎంతో బాధపడ్డారు. అలాగే బెయిల్ విషయంలో కూడా
ఆయన లాయర్స్ కూడా చాలా కష్టపడి ఆర్గ్యుమెంట్స్ చేశారు. ఫైనల్ గా చూసుకుంటే జడ్జెస్ కూడా కేజ్రీవాల్ పరిస్థితిని గమనించిన జడ్జెస్ కూడా కొంత వాళ్ళు చెప్పింది ఏంటంటే కేజ్రీవాల్ కి బెయిల్ ఇస్తాము, మధ్యంతర బెయిల్ పిటిషన్ ని మేము విచారిస్తాము. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కేజ్రీవాల్ మిగతా 5 గారి సీఎం హోదాలో ఆయన ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అప్రూవర్ గా మారిన వాళ్ళ మీద అని చెప్పేసి కూడా కండిషన్ పెట్టింది. మరి ఈ కండిషన్స్ అన్ని నేపథ్యంలో కేజ్రీవాల్ అన్నిటికీ యాక్సెప్ట్ చేయడంతోనే ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇండియా పార్టీలో జోష్ ఉంది. మరి రానున్న ఎన్నికల్లో 4, 5, 6 ఫేజ్లలో ఇండియా పార్టీ చాలా హోప్స్ పెట్టుకుంది. కేజ్రీవాల్ మంచి సీట్స్ గెలుపొందే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. దీంతో పాటు ఇక కేజ్రీవాల్ కి June 1 వరకే బెయిల్ ఇచ్చారు. June 1 లోపు కానీ కేజ్రీవాల్ కానీ ఎక్కడైనా ఏమాత్రం ఆయన కానీ సరిగ్గా అంటే స్పీచెస్ లో కానీ ఇంకా ఏ విషయంలో కానీ మన కేసీఆర్ మాట్లాడినట్టుగా ప్రభుత్వం మీద మాట్లాడటం కానీ అలాగని మాట్లాడితే మాత్రం బెయిల్ రద్దు అయ్యే అవకాశం కూడా ఉంది. ఇది క్లియర్ కట్ గా కూడా తన ఆర్డర్స్ లో కోర్టు చెప్పడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కించపరిచే విధంగా కానీ లేకపోతే మద్యం స్కామ్ అంశానికి సంబంధించి కానీ ఎక్కడ బహిరంగ సభల్లో కూడా మాట్లాడవద్దు అని చెప్పేసి క్లియర్ కట్ గా కోర్టు చెప్పింది. మరి వీటన్నిటికీ కేజ్రీవాల్ ఒప్పుకున్నారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే కేజ్రీవాల్ బయటకు రావడం మీద ఇటు మమతా బెనర్జీ గాని మల్లికార్జున ఖర్గే గాని అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలుపొందిందన్నారు. అలాగే కేజ్రీవాల్ ఎలాంటి మచ్చ లేకుండా బయటకు వస్తారు. కేజ్రీవాల్ కి సంబంధించిన ఒక్క ఆధారం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వద్ద లేదు. కేవలం రాజకీయ పూరితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేజ్రీవాల్ ఇరికించారు అని చెప్పేసి అందరూ కూడా ముక్త కంఠంతో చెప్పారు. సచిన్ కోర్టులో కూడా ఇదే అంశాన్ని చెప్పారు. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా తాము ఏ రాజకీయ పార్టీకి తొత్తు కాదు, రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు అనే అంశాన్ని కూడా వాళ్ళకి వాళ్ళు సమర్థించుకోవాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఏర్పడింది. కోర్టు ముందు కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కొంత అసంతృప్తికి లోనైంది. ఈ రోజు కేజ్రీవాల్ కి బెయిల్ రావడంపై ఈడీ, సిబిఐ ఇద్దరు కూడా చాలా ఆందోళనలో అసంతృప్తిలో ఉన్నారు. ఎన్డీఏలో కూడా అసంతృప్తి ఉంది. మరి ఇండియా పార్టీ నేతలు మాత్రం ధర్మం గెలిచిందని చెప్తున్నారు. కానీ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి రామకృష్ణ. ఎందుకంటే ముఖ్యంగా సుప్రీంకోర్టుకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సుప్రీంకోర్టు కొన్ని క్వశ్చన్స్ని సంధించింది. సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఈ విచారణ భాగంగా కొన్ని క్వశ్చన్స్ని సంధించింది. ఒక్కసారి ఆ గ్రాఫిక్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఆ గ్రాఫిక్స్ రూపంలో ఆ క్వశ్చన్స్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ పలు ప్రశ్నలు సంధించింది. ఇక్కడ ప్రధానంగా వినిపించిన మాట ఏంటంటే మొట్టమొదటి ప్రశ్న ఎన్నికల ముందే అరెస్టు ఎందుకు అనేది కేజ్రీవాల్కు బెయిల్ నేపథ్యంలో ఈడీకి కోర్టు సంధించిన ప్రశ్నల్లో మొట్టమొదటి ప్రశ్న ఎన్నికల ముందే అరెస్టు ఎందుకు అనేది. ఎందుకంటే మనం చూసాం ఇటు ఎమ్మెల్సీ కవితకు సంబంధించి కూడా అరెస్టు ఆ నేపథ్యాన్ని మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కూడా ఇప్పుడు ఇదే ప్రశ్న తలెత్తింది. ఇన్ఫాక్ట్ కోర్టు కూడా ఇదే ప్రశ్నను సంధించింది అక్కడ ఈడీకి. అట్ ద సేమ్ టైం కేజ్రీవాల్ ఆస్తులు ఏవైనా జప్తు చేశారంటూ కూడా మరో ప్రశ్నను సంధించింది. కేసు నమోదుకి అరెస్టుకి మధ్య అంత గ్యాప్ ఎందుకు కూడా అంటూ ప్రశ్నను సంధించింది. ఇక సిసోడియాకి ఈ కేసుకి లింక్ ఏంటంటూ కూడా సుప్రీంకోర్టు మరో ప్రశ్నను సంధించింది. బ్యాక్ టు బ్యాక్ క్వశ్చన్స్ని సంధించింది ఈడీకి. ఇటువంటి మన సినారియో చూస్తున్నాం. దీనికి సంబంధించి ఈడీ వివరణ ఇచ్చే అవకాశం ఉందా, పూర్తిగా ఎటువంటి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది? ఒకసారి అప్డేట్స్ తీసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ కంటిన్యూ అవుతున్నారు. రామకృష్ణ, ఈ ప్రశ్నలన్నిటికీ సంబంధించి ఈడీ ఇచ్చిన సమాధానాలు సంతృప్తిగా లేవనుకోవాలా? బెయిల్ ఇచ్చిన సందర్భంలో కోర్టు ఈడీకి ప్రశ్నించిన సందర్భాన్ని మనం చూసాం. సో ఏం జరిగింది ఇంతకీ? ఇక్కడ ఈడీకి మొదటి రోజు అంటే 2 days బ్యాక్ సుప్రీంకోర్టు ఇచ్చిన సంధించిన కొన్ని ప్రశ్నల నేపథ్యంలో కొంత అసంతృప్తిగా ఉంది ఈడీ. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే అసలు 2 ఏళ్ల నుంచి ఎందుకు అరెస్ట్ చేయలేదు అరవింద్ కేజ్రీవాల్, ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఎన్నికల ముందు అనేది మొదటి ప్రశ్న. రెండోది, దానికి ఈడీ ఇచ్చిన సమాధానం ఏంటో చూద్దాం. దానికి ఈడీ ఏం చెప్పిందంటే, ఈ కేసుకు సంబంధించి తొలుత మేము చాలా ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నాము. మాకు ఎప్పుడు కూడా అరవింద్ కేజ్రీవాల్ పేరే రాలేదు. చాలా మందిని అరెస్ట్ చేయటము, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయటము, ఇంట్రాగేషన్ చేయటం అన్ని చేయడం జరిగింది. చేసిన కొద్ది అరవింద్ కేజ్రీవాల్ పేరు బయటకు వచ్చింది. సరే, అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయాలన్న ఆలోచన అయితే మాకు లేదు. ఎంత ఈడీ చెప్తుంది, మాకు లేదు. సో
అరవింద్ కేజ్రీవాల్ కి 9 సార్లు సమన్లు జారీ చేశాం. ఈ 9 సార్లు సమన్లు జారీ చేసినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కనీసం ఆయన వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 9 సమన్లు కూడా చెత్తబుట్టలో దాఖలు చేశారు. మరి అలాంటి పరిస్థితుల్లోనే తాము అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పుకొచ్చింది. రెండో క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే అంటే ఎన్నికల ప్రచారం ఎవరి జన్మ హక్కు కాదు, ఇది ఇస్ నాట్ ప్రాథమిక హక్కు కాదు ఇది అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకో క్వశ్చన్ ని కోర్టు మీదకి ఇచ్చింది. ఎన్నికల ప్రచారం కారణంగానే తనకు అవకాశం ఇవ్వాలా, బెయిల్ ఇవ్వాలా, బయటికి పంపించాలా అనేది. అయితే దీన్ని కూడా కోర్టు తోసిపుచ్చి అదే రీజన్ తో ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ ఇవ్వడం జరిగింది. జూన్ 1 వరకు బెయిల్ ఇవ్వడం జరిగింది. మరి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఈడీ కూడా చెప్పడం ఏంటంటే మాది రాజకీయ సంస్థ కాదు, మాది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, దేశవ్యాప్తంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాం కాబట్టి మాకు ఎవరైనా ఒకటే, అరవింద్ కేజ్రీవాల్ అయినా ఒకటే, ఇంకొకరైనా ఒకటే, ఎవరి విషయంలో కూడా పారదర్శకంగానే ఉంటాం తప్ప ఎవరు ఎక్కువ తక్కువలు మాకు లేవు. మేము పారదర్శకంగా ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పేసి కూడా కొంత ఘాటుగా సమాధానం చెప్పింది సుప్రీంకోర్టుకి. మరి ఇది కూడా కొంత సుప్రీంకోర్టుకి ఆగ్రహం కలిగించే అంశం అని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్ట్రాంగ్ అబ్జెక్షన్స్ రేజ్ చేసింది, ఇటువంటి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వకూడదు అని. కానీ అరవింద్ కేజ్రీవాల్ న్యాయవాదులు వాదించిన తీరే గాని, వారు రేజ్ చేసిన అంశాల నేపథ్యంలోనే బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సచిన్. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం మోదీ సర్కార్కు బిగ్ షాక్ తగలబోతుందా అంటే కనుక అవుననే చర్చ జరుగుతోంది. కేజ్రీవాల్కు బెయిల్ రావడం ఇప్పుడు ఎన్డీఏని ఇరకాటంలో పడైపోతుందా అంటే అవుననే చర్చ ప్రారంభమైంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ టార్గెట్గా అరవింద్ కేజ్రీవాల్ వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఎటువంటి ప్రచారం చేయబోతున్నాడు? ఎందుకంటే ఎన్నికల ప్రచార నేపథ్యంలోనే ఆయన బయటకు వస్తున్నారు. ఆ బెయిల్కి సంబంధించి కూడా ఎలక్షన్స్ నేపథ్యంలో, క్యాంపెయిన్ నేపథ్యంలోనే ఆయన బెయిల్ని అప్లై చేసుకున్నారు. మధ్యంతర బెయిల్ కూడా వచ్చింది. కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎటువంటి ప్రచారం చేయబోతున్నారు, ఈ నేపథ్యంలో ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ అయింది. సార్వత్రిక ఎన్నికల వేళ ఇండీ కూటమికి భారీ ఊరట లభించిందనే చెప్పుకోవాలి. కేజ్రీవాల్కు బెయిల్ రావడంతో ఇండీ కూటమిలో జోష్ కనిపిస్తోంది. కేజ్రీవాల్కు బెయిల్ కలిసి వస్తుందంటున్నారు ఇండీ కూటమి నేతలు. మరో 4 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలపై కేజ్రీవాల్ బెయిల్ అంశం ప్రభావం చూపే అవకాశం ఉంది. మే 25న 6వ దశలో ఢిల్లీలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఢిల్లీ పోలింగ్పై కేజ్రీవాల్ బెయిల్ ఎఫెక్ట్ ఏ మేరకు ఉండబోతుందనే అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. నిజం గెలిచిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు.